హలో ఫ్రెండ్స్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. సో ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో నా సబ్స్క్రైబర్స్ అందరూ ఈ సంవత్సరం సక్సెస్ఫుల్ కావాలని, వాళ్ళ టార్గెట్స్ని వాళ్ళు రీచ్ అయ్యి సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో కమింగ్ టు ద టాపిక్, ఈరోజు మనం టూల్ బార్స్లో వచ్చేసి టెక్స్ట్ టూల్ చూస్తున్నాం అనమాట. ఓకే, టెక్స్ట్ టూల్, దీనికి షార్ట్కట్ కీ వచ్చేసి F8, షార్ట్కట్ కీ వచ్చేసి F8 అనమాట. ఓకే, లేటెస్ట్ బ్లాంక్ లేఅవుట్. సో దీంట్లో మామూలుగా నేను టెక్స్ట్ని క్లిక్ చేసి నేను డైరెక్ట్గా క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఐ బి టైపింగ్ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, దిస్ ఇస్ ద టెక్స్ట్ అనమాట. మామూలుగా మీకు ఇంతకుముందు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఏమంటే మనం టాపిక్ వైజ్ డిస్కస్ చేయాలంటే మళ్ళీ మీకు ఇప్పుడు రిపోర్ట్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఏ ఫాంట్ స్టైల్, ఇక్కడ ఉండేది ఇక్కడ కనిపిస్తుంది, ఇది ఫాంట్ స్టైల్ అనమాట. మామూలుగా మీరు దీని ఏదైనా టెక్స్ట్ ఫాంట్ స్టైల్ మార్చాలనుకుంటే మీరు నేను సెలెక్ట్ చేయాలన్నమాట. ఓకే, సెలెక్ట్ చేసి మీరు ఫాంట్ స్టైల్ మార్చుకోవచ్చు. అలాగే ఫాంట్ సైజ్ మార్చాలంటే దిస్ ఇస్ అ ఫాంట్ సైజ్ అనమాట. దిస్ ఫాంట్ సైజ్ ఆఫ్ దిస్ టెక్స్ట్. ఓకే, అలాగే కలర్, ఫాంట్ కలర్ మనకు ఈ విధంగా అనమాట. కావాల్సిన మనము ఫాంట్ స్టైల్స్ మార్చుకోవచ్చు, ఫాంట్ కలర్స్ మార్చుకోవచ్చు, రిక్వైర్డ్ ఆప్షన్స్ అనమాట డైరెక్ట్గా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు పక్కన చూస్తే ఇక్కడ కొన్ని బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఉంది. కానీ అండర్లైన్ ఒకటే దీనికి ఈ స్టైల్ ఆఫ్ ఫాంట్కి ఓన్లీ అండర్లైన్ ఒకటే యాక్టివేట్ అవుతుంది అనమాట. అంటే డిపెండ్స్ ద ఫాంట్ ఫ్యామిలీ, కొన్ని ఆప్షన్స్ మనకు వర్క్ కావు, కొన్నిటికి అవుతాయి అన్నమాట. ఓకే, సో డిపెండ్స్ ఆన్ దట్ మనము. సో దీనికి కూడా రావట్లేదు. సో విల్ చెక్ ఇన్ విత్ అదర్ ఫాంట్. ఓకే, రైట్, లెట్ us గో టు ఏరియల్ ఫాంట్. ఫ్రాంక్లిన్ గోతి తీసుకున్నాం. యాసి దీనికి ఇటాలిక్ వస్తుంది. ఇలాగనమాట ఒక్కొక్క ఫాంట్ స్టైల్కు ఒక్కొక్క ఇది వస్తుంది అనమాట. బోర్డోని ఎంటీకి 3 వచ్చాయి. బోల్డ్ వచ్చింది, ఇటాలిక్ వచ్చింది, అండర్లైన్ 3 వచ్చాయి అనమాట. ఓకే, ఇలాగనమాట డిపెండ్స్ ఆన్ ద ఫాంట్ ఫ్యామిలీ ఈ ఆప్షన్స్ అనేవి కొన్ని యాక్టివేట్ అవుతాయి. ఇది వచ్చేసి పారాగ్రాఫ్ రిలేటెడ్. మనం పారాగ్రాఫ్ ఆప్షన్స్ చూసాం దీన్ని. ఓకే, ఈ విధంగా అనమాట. దిస్ ఇస్ హౌ యూ కెన్ టైప్. ఇది ఫాంట్ స్టైల్. దెన్ కమింగ్ టు హియర్, మాకు ఇది చూస్తే టెక్స్ట్, ఎడిట్ టెక్స్ట్ అంటారు. అంటే బల్క్ ఆఫ్ టెక్స్ట్ ఉంటే మీరు ఇలా ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుంది. దీంట్లో కూడా మీరు చేంజెస్ తీసుకోవచ్చు. మీకు కావాల్సిన ఫాంట్ స్టైల్స్ చేంజెస్ అని మీరు ఇందులో కూడా చేసుకోవచ్చు అనమాట. దెన్ కమింగ్ టు హియర్, ఇది వచ్చేసి టెక్స్ట్ క్యారెక్టర్ మాడిఫికేషన్స్ అంటూ ఉంటారు. డైరెక్ట్గా మీరు రిలేటెడ్ టెక్స్ట్ క్యారెక్టర్ మాడిఫికేషన్స్ అని మీరు ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ మీరు దీంట్లో 1 by 1 ఇలా చూడకుండా ఒక మీరు క్యాట్లాగ్ లాగా ఒక బాక్స్ లాగా వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీని కలర్ ఉంది, డైరెక్ట్గా కలర్ మీరు ఇక్కడే ఈ బాక్స్లోనే మార్చుకోవచ్చు. మీరు ఇక్కడ ఫాంట్ స్టైల్ ఉంది, మీరు ఇక్కడే ఇందులో తీసుకొని మీరు మార్చుకోవచ్చు అనమాట. రైట్, అలాగే అవుట్లైన్ కలర్ ఉంది. అవుట్లైన్ కలర్ సమ్ ఏదో ఒక మీరు సారీ, దిస్ ఇస్ నాట్ అవుట్లైన్, దిస్ ఇస్ బ్యాక్గ్రౌండ్ కలర్. మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట, దీనికి రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, దీని కమింగ్ టు దిస్ ఈజ్ అవుట్లైన్ కలర్ అనమాట. అవుట్లైన్ కలర్ చూసి నేను ఏదో ఒకటి సమ్ డిఫరెంట్ కలర్ తీసుకుంటాను. రైట్, దిస్ ఇస్ ద అవుట్లైన్ కలర్ అనమాట. ఓకే, ఇది బ్యాక్గ్రౌండ్ కలర్. ఇంకా వద్దనుకోండి, బ్యాక్గ్రౌండ్ కలర్ వద్దనుకోండి, ఇక్కడ ఈ రెక్టాంగులర్ బాక్స్లో క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, అలాగే వెన్ కమింగ్ టు అవుట్లైన్ కలర్ కూడా మీకు వద్దనుకుంటే మీరు ఇక్కడ క్లిక్ చేస్తే అవుట్లైన్ కలర్ వెళ్ళిపోతుంది అనమాట. సో దిస్ ఇస్ కంప్లీట్ మీకు ఒక ఏమంటారంటే దీని ఒక క్యాటలాగ్లో వస్తుంది అనమాట. మీరు మొత్తం దీన్ని ఇక్కడే మాడిఫై చేసుకోవచ్చు మీరు. ఓకే, రైట్, ఇవి కొన్ని రిలేటెడ్ మనకు పారాగ్రాఫ్ రిలేటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి చూద్దాం, మనం పారాగ్రాఫ్లో వెళ్ళినప్పుడు చూద్దాం. ఇక్కడ ఓకే, అండర్లైన్ ఉంది ఇది. రైట్, టైప్స్ ఆఫ్ ఇవన్నీ మనం ఇక్కడ మార్చుకోవచ్చు ఇక్కడ. ఓకే, నో అండర్లైన్ వద్దనుకుంటే ఇలాగా సింగిల్ థిన్. ఓకే, డబుల్ టైప్స్ ఆఫ్ అండర్లైన్స్, డబుల్ థిన్, వర్డ్ అంటే వర్డ్ వైజ్ మీకు అండర్లైన్ అవుతుంది అనమాట. ఇలా టైప్స్ ఆర్ దేర్, సో డిఫరెంట్ టైప్స్ ఆర్ దేర్. దీన్ని వచ్చేసి మామూలుగా మనం దీన్ని దీన్ని ఏమంటాం అంటే దీన్ని కొరల్డ్రాలో ఆర్టిస్టిక్ టెక్స్ట్ అని అంటాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ వాట్ కాల్డ్ ఆర్టిస్టిక్ టెక్స్ట్. రైట్, ఇప్పుడు పారాగ్రాఫ్ టెక్స్ట్ కావాలంటే ఏం చేయాలంటే దీన్ని ఇదే మళ్ళీ టెక్స్ట్ టూల్ని మనం క్లిక్ చేసి ఇలా ఒక డాటెడ్ రెక్టాంగులర్ డ్రా చేయాలి. ఇది ఒక రెక్టాంగులర్ బాక్స్ ఫామ్ అయింది. ఇప్పుడు దీంట్లో మనము బల్క్ కంటెంట్ టైప్ చేయాలన్నమాట. నేను టైప్ చేయడం ఆల్రెడీ కాపీ చేసి పెట్టుకున్నాను, దాన్ని నేను పేస్ట్ చేసేస్తున్నాను ఇక్కడ. ఆల్రెడీ ఒక పారాగ్రాఫ్ నేను కాపీ చేసి పెట్టుకున్నాను కాబట్టి
ఇది పేస్ట్ చేసుకున్నాను. లేదంటే మీరు టైప్ కూడా చేయొచ్చు. మ్యాట్ అక్కడి నుంచి అలాగే మ్యాట్ మీద టైప్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఎ పారాగ్రాఫ్ టెక్స్ట్ ఇక్కడ. ఓకే, ఇలా ఫ్రేమ్ లాగా వస్తే దిస్ ఈజ్ కాల్డ్ పారాగ్రాఫ్ టెక్స్ట్ అనమాట. ఓకే, ఇందులో కూడా ఆల్మోస్ట్ అన్ని సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇక్కడ ఫాంట్స్ మార్చాలనుకుంటే యూ కెన్ చేంజ్ ద ఫాంట్ ఆఫ్ ద టెక్స్ట్ అనమాట. పారాగ్రాఫ్ ఉండే ఫాంట్ స్టైల్ మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ సైజ్ ఆఫ్ ద ఫాంట్ మార్చుకోవచ్చు, కలర్ మార్చుకోవచ్చు. ఓకే, సేమ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇందాక మనం చేసినట్లు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఈ పారాగ్రాఫ్ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు మార్చుకోవచ్చు అనమాట. అలాగే టెక్స్ట్ కలర్ మార్చాలి. ఓకే, సో ఇది టెక్స్ట్ కలర్ మారిపోతుంది. ఇలాగ ఉంటాయి. వాట్ ఎవర్ రిలేటెడ్ మ్యాక్సిమం మనకు ఆర్టిస్టిక్ టెక్స్ట్ రిలేటెడ్ ఆప్షన్స్ ఏమైతే ఉంటాయో అవి ఇందులో కూడా కొన్ని మనకు వస్తాయన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ సారీ. ఓకే, దెన్ కమింగ్ టు ఈ పారాగ్రాఫ్ అలైన్మెంట్స్ అంటాం వీటిని. ఓకే, వీటిని వచ్చేసి పారాగ్రాఫ్ ఇవి కనిపిస్తుంది, వీటిని అలైన్మెంట్స్ అంటామంట. ఇది లెఫ్ట్ అలైన్మెంట్, ఇది సెంటర్ అలైన్మెంట్. ఈ ఫ్రేమ్కు ఇది సెంటర్ తీసుకుంటుంది అనమాట. ఇది రైట్ అలైన్మెంట్, ఇది జస్టిఫై అవుతుంది అనమాట. అంటే రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది అనమాట. దీన్ని జస్టిఫై అంటారు. దీన్ని వచ్చేసి ఫోర్స్ జస్టిఫై అంటారు. ఓకే, అంటే కింద కూడా ఏమాత్రం గ్యాప్ లేకుండా మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేసేసుకుంటుంది అనమాట. అది విచ్ ఇస్ కాల్డ్ ఫోర్స్ జస్టిఫై. సో ఇలాగనమాట. సో లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్. ఓకే, ఇవన్నమాట. దెన్ కమింగ్ టు హియర్, ఇది చూడండి, ఇది లైన్ స్పేస్. ఓకే, ఒక లైన్కి ఒక లైన్ మధ్యలో ఉండే స్పేస్ ఉంటుంది అనమాట దీన్ని. ఓకే, మనం కొద్దిగా ఫాంట్ మారుదాం. ఇక్కడ మీకు మారుస్తే మీకు తెలుస్తుంది. ఐ విల్ గో ఫర్ మదర్ సింపుల్ ఫాంట్ క్యాలిబ్రీ అయితే మీకు చాలా ఈజీగా తెలుస్తుంది అనమాట. ఓకే, సీరియస్. ఇప్పుడు ఇందులో ఈ లైన్ నేను ఇక్కడ 100 ఉంది. ఇక్కడ ఐ విల్ మేక్ ఇట్ 150. సీరియస్, మీకు లైన్లో స్పేసింగ్ వచ్చింది. రైట్, మళ్ళీ మీకు మామూలుగా కావాలి, మేక్ ఇట్ 100. ఈ విధంగా అనమాట. పారాగ్రాఫ్లో ఉండే లైన్స్ని స్పేసింగ్ చేయడం కోసం వీఆర్ యూజింగ్ దిస్ ఆప్షన్ అనమాట. ఓకే, దెన్ కమింగ్ టు దిస్ లెఫ్ట్ లైన్ ఇండెంట్ అంటారు. ప్రస్తుతానికి ఇక్కడ ఏం లేదు. ఇక్కడ మీకు ఐ విల్ గివ్ 0.5. సీరియస్, ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ లైన్ ఇలాగే పెట్టి మొత్తం పారాగ్రాఫ్ మొత్తం ఒక ఇండెంట్ తీసుకుంటుంది అనమాట. మామూలుగా మనం టైపింగ్లో ఎలా తీసుకుంటారో అలా తీసుకుంటుంది అనమాట. ఇది విచ్ ఈస్ కాల్డ్ ఇండెంట్ అంటారు అనమాట దీన్ని. ఓకే, అలాగే ఇది వచ్చేసి ఇది ఫస్ట్ లైన్ ఇండెంట్ అంటారు. దీనికి 0.5. సీరియస్, అంటే ఓన్లీ ఫస్ట్ లైన్ మటుకు మీకు పారాగ్రాఫ్ అలాగే ఉంది. ఫస్ట్ లైన్ మటుకే 0.5 ఇచ్చేస్తే ఇండెంట్ తీసుకుందాం అనమాట. దీన్ని కూడా మళ్ళీ నేను 0 చేస్తున్నాను. ఓకే, ఇది వచ్చేసి రైట్ లైన్ ఇండెంట్. ఇది రైట్ లైన్ ఇండెంట్ అంటే అలైన్మెంట్ కూడా రైట్ సైడ్ ఉండాలి ఇప్పుడు ఈసారి. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే రైట్ అలైన్మెంట్ తీసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 0.5 ఇస్తాను దీనికి. సీరియస్, ఇండెంట్ రైట్ అలైన్మెంట్ తీసుకుందాం అనమాట. ఓకే, ఇలాగా. ఓకే, నౌ ఐ విల్ మేక్ ఇట్ 0 దిస్ వన్ ఆల్సో. నార్మల్లీ కమ్ టు నార్మల్ అలైన్మెంట్. ఇప్పుడు కొద్దిగా ఈ ఫ్రేమ్ సైజ్ పెంచుకుందాం ఇక్కడ. ఓకే, ఈ రెండు చూద్దాం ఇవి ఏంటనేది. ఓకే, దిస్ ఇస్ ద స్పేస్ బిట్వీన్ బిఫోర్ స్పేసింగ్, ఆఫ్టర్ స్పేసింగ్ అంటే పారాగ్రాఫ్స్ మధ్యలో ఉండే స్పేసింగ్ అనమాట ఇవి. ఓకే, ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ తీసేస్తానని, మనకి దీని అవసరం లేదు. రైట్, కలర్ కూడా బ్లాక్ చేసేద్దాం మనము. విల్ మేక్ ఇట్ బ్లాక్. దెన్ ఫర్ అస్ ఇట్ విల్ బి ఈజీ అనమాట మనకి ఇక్కడ. లేకపోతే మనకు కొద్దిగా క్లమ్జీగా ఉంటుంది. ఇక్కడ కాపీ చేసి నేను దీన్ని ఇక్కడే పేస్ట్ చేస్తున్నాను. ఓకే, పేస్ట్ చేసిన తర్వాత నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద స్పేస్ 150. సిరీస్ ఈ పారాగ్రాఫ్ మధ్యలో 150 degrees పర్సంటేజ్ ఆఫ్ ఇది స్పేసింగ్ తీసుకుందనమాట. ఇలాగ మీరు వెన్ ఎవర్ యూ మేక్ ఎనీ పారాగ్రాఫ్ కాపీ పేస్ట్ చేయండి. నౌ ఇట్ ఆటోమేటికలీ ఇట్ విల్ టేక్ దిస్ స్పేస్ అనమాట. ఓకే, దీన్ని మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, దట్ ఈస్ అప్ టు యూ అనమాట. రైట్, ఇదే విధంగా ఇది ఏమంటారు, బిఫోర్ పారాగ్రాఫ్ స్పేసింగ్, దిస్ ఇస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ స్పేసింగ్ అంటారు. ఇప్పుడు దీన్ని నేను ఆఫ్టర్ పారాగ్రాఫ్ స్పేసింగ్ వచ్చేసి 110 చేశాను. ఓకే, ఇక్కడంటే దీని తర్వాత ఈ పారాగ్రాఫ్ తర్వాత వచ్చే స్పేసింగ్ వచ్చేసి 110 అనమాట. ఇప్పుడు నేను కాపీ చేసి Ctrl+V. ఓకే, ఎలాగనమాట. ఈ స్పేస్ వచ్చేసి మీకు 150 ఉండదు, ఇది 150 ఉంది, ఇది 150 ఉండదు అనమాట. ఓకే, దీన్ని ఐ విల్ మేక్ ఇట్ 0. రైట్,
ఫైన్. ఫైన్. నా ఇది వచ్చేసి మనకు తెలిసిపోయింది, పారాగ్రాఫ్ స్పేసింగ్ గురించి తెలిసిపోయింది. నా కమింగ్ టు హియర్, సేమ్ యాజ్ యూజువల్ ద బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పిన సేమ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. మనకు బ్యాక్గ్రౌండ్ వద్దనుకుంటే యాజ్ యూజువల్ బ్యాక్ హియర్, రైట్. ఇది చూడండి, దిస్ ఈజ్ టెక్స్ట్ ఫ్రేమ్. మనకి ఇక్కడ ఎక్కువైపోయింది, ఐఎమ్ డిలీటింగ్ దిస్ వన్. ఓకే, మనకు క్రౌడెడ్ ఉంది కాబట్టి నాకు తెలియట్లేదు. రైట్. రైట్, ఇది చూడండి, ఇది అలైన్ టు బేస్ లైన్ గ్రిడ్ అన్నాడు. సిరీస్ అంటే ఈ లైన్ ఎంత ఉందో అంతవరకు ఇది ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతుంది అనమాట. సెట్ అంటే ఈ కంటెంట్ని ఫిల్ చేసేస్తుంది అనమాట, విచ్ ఇస్ కాల్డ్ అలైన్ టు బేస్ లైన్. ఓకే, మామూలుగా మీరు నార్మల్ క్లిక్ చేస్తే ఇట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. ఇప్పుడు ఇంత పెట్టాను ఇక్కడ నేను, అలైన్ టు బేస్ లైన్ అంటే ఇప్పుడు ఇది ఎంత ఉందో ఇంతవరకు అలైన్మెంట్ తీసేసుకుంటున్నాం, విచ్ ఇస్ కాల్డ్ అలైన్ టు బేస్ లైన్. అలాగే ఇది చూడండి, ఇది వర్టికల్ అలైన్మెంట్ అని ఉంది. అంటే ఈ మొత్తం ఫ్రేమ్లో వచ్చేసి ఇది వర్టికల్గా అలైన్ కావాలి. ఇది బాటమ్, సెంటర్, టాప్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ సెంటర్ వర్టికల్ అలైన్మెంట్ అంటే కరెక్ట్గా దీని వర్టికల్గా సెంటర్లో వస్తుంది అనమాట. ఓకే, బాటమ్ వర్టికల్ అలైన్మెంట్ అంటే బాటమ్ వస్తుంది. అలాగే టాప్ వర్టికల్ అలైన్మెంట్, రైట్, ఇలాగనమాట. ఇవన్నీ వచ్చేసి ఇవి. సో దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ పారాగ్రాఫ్ ఆప్షన్స్ అన్నమాట. ఓకే, టెక్స్ట్ రిలేటెడ్ పారాగ్రాఫ్ ఆప్షన్స్. ఇందులో మీకు ఫైనల్గా ఇంకొకటి కూడా ఆప్షన్ ఉంది, మీకు అది చూపిస్తాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ వచ్చేసి మనము నార్మల్ టెక్స్ట్, ఇప్పుడు ఈ టెక్స్ట్ వచ్చేసి నార్మల్ టెక్స్ట్. దీన్ని మనం కాలమ్స్లోకి డివైడ్ చేయాలి. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ డివైడ్ ఇంటూ కాలమ్. ఓకే, ఈ కాలంలో డివైడ్ చేయాలంటే మనము సెలెక్ట్ దట్, మేక్ ఇట్ 2 సిరీస్. ఇందులో నేను 2 కాలమ్స్లో చేస్తే 2 కాలమ్స్లో డివైడ్ అయిందన్నమాట. ఐ విల్ మేక్ ఇట్ 3 సిరీస్, ఆర్ ఎల్స్ ఐ మేక్ ఇట్ 0, నార్మల్గా అయిపోతుంది అన్నమాట. అండర్స్టాండ్, ఈ విధంగా అన్నమాట. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ మేనేజ్ ద టెక్స్ట్ ఇన్ CorelDRAW. ఓకే, సో మీరు ఏం చేసేయంటే యూ కెన్ టైప్ సమ్ టెక్స్ట్, యూ మేక్ ఏ స్మాల్ ఒక చిన్న న్యూస్ ఆర్టికల్ లాగా డిజైన్ చేసి దానికి మీరు యూ కెన్ యూజ్ దిస్ ఆల్ ద ఆప్షన్స్ అన్నమాట. ఓకే, మీకు ఒక వన్ మోర్ ఆప్షన్ ఒకటి ఉంది, మీకు అది కూడా చెప్తాను. దాన్ని ఏమంటే డ్రాప్ క్యాప్ అంటాం దాన్ని. ఓకే, ఇలాగా మొత్తం పారాగ్రాఫ్ పెడతాం కదా, ఈ పారాగ్రాఫ్ పెట్టిన తర్వాత దీన్ని మనము ఇందులో ఇఫ్ దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ఎ స్టోరీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ఎ స్టోరీ అన్నప్పుడు బిగినింగ్ లెటర్ అప్పుడు బిగ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడికి వచ్చి చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ డ్రాప్ క్యాప్ సిరీస్. ఫస్ట్ లెటర్ బి, ఇది బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ. ఇలా డ్రాప్ క్యాప్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే మల్టిపుల్ లైన్స్ ఉంటాయి ఇన్ కేస్ మనకు పారాగ్రాఫ్లో. ఇలా కాకుండా నేను ఏం చేస్తానంటే ఐ విల్ టైప్ సమ్ టెక్స్ట్ హియర్ నౌ. వైజాగ్, విజయవాడ, కర్నూలు, అనంతపూర్. ఓకే, ఇప్పుడు వీటికి బుల్లెట్స్ పాయింట్స్ కావాలి మనకు. సిరీస్ వీటికి మనకు బుల్లెట్ పాయింట్స్ సిరీస్. వీటిని సెలెక్ట్ చేసుకుని మీరు బుల్లెట్ పాయింట్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలా సెలెక్ట్ చేసుకుని మీరు క్లిక్ ఆన్ దిస్, మీకు దీని మీద క్లిక్ చేస్తే ఇదేంటంటే టాగల్ బటన్ అంటారు దీన్ని. ఓకే, ఈ టాగల్ బటన్ మీరు ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బుల్లెట్ పాయింట్స్ తీసుకుంటాం. ఇన్ కేస్ మీకు ఇక్కడ సింబల్స్లో కనిపిస్తుంది, ఇక్కడ చూడండి ఇవి చిన్న డాట్స్లా కనిపిస్తుంది. అలా కాకుండా నంబర్స్లో కావాలంటే కెన్ క్లిక్ ఆన్ దిస్ సిరీస్, యు ఆర్ గెటింగ్ నంబర్స్ నౌ. ఓకే, అలాగనమాట. నౌ ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది మీకు, ఇందులో మీకు ఈ బుల్లెట్స్లో కూడా ఇండెంటింగ్ వస్తుంది అనమాట. దీంట్లో మనకు ఇందాక మనం చేసాం కదా, అలాగా ఇంక్రీజ్ ఇండెంట్ సిరీస్ ఇలాగనమాట. ఈ బుల్లెట్స్ మనము ఇండెంట్ చేసుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ కింద 1 minute జస్ట్ మినిట్. ఇప్పుడు ఇంత సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఐఎమ్ గివింగ్ ఇండెంట్ సిరీస్. ఈ వీటికి మటుకు మాత్రమే సపరేట్గా ఇండెంట్ వచ్చిందనమాట. ఇది అలాగే ఉందన్నమాట. అలాగా సబ్ ఇండెంట్స్ మీరు ఇచ్చుకొని వెళ్ళిపోవచ్చు. ఇది ఇంక్రీజ్ ఇండెంట్, ఇది డిక్రీజ్ ఇండెంట్ అనమాట. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఇది వీటిని నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నేను బుల్లెట్ ఇచ్చాను ఇక్కడ నేను. ఓకే, ఇప్పుడు వైజాగ్ బుల్లెట్ ఉంది. నేనేం చేస్తున్నాను అంటే విజయవాడ, కర్నూలు, అనంతపురం ఉన్నాయి. ఈ మూడింటిని నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకొని హియర్ యూ సీ దిస్
ఇంక్రీజ్ ఇండెంట్. ఓకే, మళ్ళీ అంటే హెడ్డింగ్ ఇదైతే సబ్ హెడ్డింగ్ ఇది అవుతుంది విజయవాడ. మళ్ళీ దీంట్లో మళ్ళీ కర్నూలు ఇవి రెండు తీసుకుందాం. వీటికి కూడా మళ్ళీ ఇంకోసారి ఇండెంట్ ఇస్తాను. ఇలాగనమాట యూ కెన్ డివైడ్ యువర్ ఇండెంట్స్ బుల్లెట్స్ లైక్ దిస్. ఓకే, ఇదంతా మనం స్టోరీ రైటింగ్లో మనకు తెలుస్తుంది అనమాట. ఇంకేస్ ఇది వద్దనుకున్నాను అనుకోండి మీరు, డిక్రీజ్ ఇండెంట్ యాజ్ యూజువల్ ఇవి కూడా సెలెక్ట్ చేసుకోండి. దీన్ని కూడా డిక్రీజ్ ఇండెంట్ ఇలాగనమాట. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ యూజ్ దిస్ అనమాట. సో మనం ఇంత ముందుకు ఇక్కడ చెప్పుకుంటే ఇక్కడ స్టాప్ అయిపోయిన టాపిక్ ఏమంటే డ్రాప్ క్యాప్ అని చెప్పాం కదా. సో డ్రాప్ క్యాప్కి చూడండి మీరు, ఐ విల్ రిమూవ్ ద బుల్లెట్ అవసరం లేదు. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మీరు దీనికి మీరు ఓకే క్లిక్ ఆన్ దిస్ బటన్. సీ దిస్ యువర్ స్టోరీ ఈజ్ స్టార్టింగ్ హియర్ అనమాట. ఓకే, సో ఆన్ హోల్ ఇప్పుడు మీకు టెక్స్ట్ టూల్ గురించి మ్యాక్సిమం మీకు అండర్స్టాండ్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇది చాలా సింపుల్ ఆప్షన్స్ ఎక్కువ లేవు, బట్ ఏమంటే డెప్త్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే యువర్ గెట్టింగ్ అనమాట. దిస్ ఆప్షన్ ఎడిట్ టెక్స్ట్ ఉంది. సో ఇప్పుడు మీకు కిందకి చెప్పిన ఇవన్నీ మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయవచ్చు అనమాట. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఇది స్పెషల్ క్యారెక్టర్ అనమాట. ఇది మీరు ప్రస్తుతం దీని గురించి వరి అవ్వకండి. వెన్ సిచ్యువేషన్ కమ్స్ ఆటోమేటికలీ ఐ లెట్ యు నో ద టాపిక్ అనమాట. ఓకే, ఆప్షన్స్ స్మాల్ గ్రామటికల్ మిస్టేక్స్, ఎనీ మిస్టేక్స్ అనమాట. గ్రామాటిక్ థెజరస్ ఉంది. ఓకే, ఎనీథింగ్ రిలేటెడ్ టు గ్రామర్. ఓకే, మీరు దాన్ని కావాలంటే యూ కెన్ యూజ్ ఇట్ అనమాట. ఆప్షన్స్లోకి వెళ్ళి స్పెల్ చెక్ చేయండి. ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే యూ కెన్ డూ ఇట్ అనమాట. ఓకే, ఆర్ఎస్ రైట్ క్లిక్ హియర్. ఓకే, యూ కెన్ సీ హియర్ ఆల్సో ఫిట్ టెక్స్ట్ టు ఫ్రేమ్. మనకు ఈ టెక్స్ట్ ఎంత ఫ్రేమ్ ఉందో అంత ఫ్రేమ్ ఫిక్స్ అయిపోతుంది. రైట్ క్లిక్ ఫిట్ టెక్స్ట్ టు ఫ్రేమ్. సే దిస్ ఆటోమేటిక్గా మీకు ఇది ఫిల్అప్ అయిపోతుంది అన్నమాట. సో దీస్ లైక్ దిస్ మనము ఈ ఆప్షన్స్ని టెక్స్ట్ ఆప్షన్స్ని యూజ్ చేయొచ్చు. దీంతోపాటు మీకు ఇప్పుడు రైట్ క్లిక్ ఎలాగ చేస్తాం కాబట్టి కొన్ని ఇక్కడ ఉండే ఆప్షన్స్ కూడా మీకు చూపిస్తాను నేను. కన్వర్ట్ టు ఆర్టిస్టిక్ టెక్స్ట్. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న ఇది వచ్చేసి పారాగ్రాఫ్ టెక్స్ట్. మామూలుగా నేను డైరెక్ట్గా తీసుకుని ఇలా క్లిక్ చేసి నేను ఇక్కడ టైప్ చేశాను అనుకోండి, న్యూ ఇయర్ అని టైప్ చేశాను అనుకోండి, దీన్ని ఆర్టిస్టిక్ టెక్స్ట్ అని అంటారు. అదే మీరు హెడర్ తీసుకుని టెక్స్ట్ టూల్ తీసుకుని ఇలా డ్రాగ్ చేసి దీన్ని వచ్చేసి పారాగ్రాఫ్ టెక్స్ట్ అని అంటారు. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకుని నేను రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఆర్టిస్టిక్ టెక్స్ట్ అని అనుకోండి, ఈ పారాగ్రాఫ్ కాస్త ఆర్టిస్టిక్ టెక్స్ట్ కింద కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట. దిస్ క్లికింగ్ ఆన్ దిస్ నౌ దిస్ ఈజ్ నో మోర్ పారాగ్రాఫ్ అనమాట. మీకు ఇక్కడ ఆప్షన్స్ కూడా అలైన్మెంట్ ఆప్షన్స్ కూడా లేవు, ఇక్కడ వెళ్ళిపోయాయి చూడండి ఇక్కడ. ఓకే, రైట్ క్లిక్ అగైన్ కన్వర్ట్ టు పారాగ్రాఫ్ టెక్స్ట్ అన్నప్పుడు మళ్ళీ మీకు ఇక్కడ అలైన్మెంట్ ఆప్షన్స్ అన్నీ వస్తాయన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ హౌ వీ కెన్ యూజ్ ద టెక్స్ట్ అనమాట. ఇంకా కొంచెం డీటెయిల్ పని లోపలికి వెళ్ళవచ్చు, బట్ నేను ఉంటామంటే యాజ్ ఎ సెడ్ ప్రాజెక్ట్ వైజ్ విల్ డూ ద రిమైనింగ్ టాపిక్స్ అనమాట. ఫర్ టైమ్ బీయింగ్ దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ us. ఓకే, ఇంకొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.